ఫార్మా బాధితుల గ్రామాలలో ర్యాలీలు, అవగాహన సదస్సులు. తమ భూములు తమకివ్వాలంటూ తాడిపర్తిలో రైతుల ఆందోళన. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా వ్యతిరేక పోరు మళ్లీ ఊపందుకుంది. కందుకూరు, యాచారం మండలాల్లో ఏర్పాటు చేతలపెట్టిన ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని, తమ పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే మేడిపల్లి, తాటిపత్రి, కుంద్రిమ్మ, నానక్ నగర్ గ్రామాలలో వ్యతిరేక పోరాటం ప్రారంభమైంది. ఫార్మా వ్యతిరేక కమిటీ కన్వీనర్గా నియమితులైన సరస్వతి ఆయా గ్రామాలలో పూర్తి స్థాయిలో కూడా ఏకతాటి మీదకి రైతులందరం తీసుకొచ్చి అవగాహన కార్యక్రమాలను తీసుకొస్తున్నారు. ఇక చూడరు, రేవంత్ సర్కార్కు రైతులైతే చెమటలు, ఏసీలలో చెమటలు పట్టిస్తున్నారు. నిజంగా కూడా రైతు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. రైతు నిత్య శాస్త్రవేత్త పంటల మీద, అలాగే రైతు పోరాటం మొదలు పెడితే ఇగో ఇట్లుంటుంది. ఫార్మా వ్యతిరేక పోరు ఉధృతం చేసిళ్ళు, కథం రచ్చ మొదలైందిగా. ఏంది కాలుష్య కూరలలో తెలంగాణ రైతులను దించడానికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుంటే, బిడ్డ నువ్వు అట్లెట్ట కట్టుకుంటావు ఏం కథ అని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చాయి. ఇక అందుకే నేను చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ జరిగే విషయాలలో ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీరు ఎంత పోరాటం చేస్తే అంత మంచిది. బానిస సంఖ్యలు కాదు మనం వేసుకున్నది, మనం బానిసలం కాదు, మనం అమరుల్లో. అవసరమైతే పోరాటం చేద్దాం మన భూముల కోసం, మన హక్కుల కోసం. మన భూమి కోసం ఎన్ని పోరాటాలు జరగలే. సాకల ఏలమ్మ కాన్ నుంచి, దొడ్డి కొమరయ్య కాన్ నుంచి మొదలు పెడితే, తరిమి కొట్టలే రావి నారాయణ రెడ్డి కాన్ నుండి మొదలు పెడితే ఎన్ని పోరాటాలు జరగలే. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డిని ఎవరో కాదండి ఓడించేటోళ్ళు, ప్రజలే. అందులో రైతులే ముఖ్యంగా ఉంటారు. నేను చెప్తున్నా కదా, దానికి సంబంధించి మీరే చూడాలి. ఇక దాంతో పాటుగా పనిలేని సర్కార్, పసలేని కేసు, కక్ష సాధింపులో భాగమే ఈ రేస్ అభియోగాలు. అవినీతి లేనప్పుడు ఏసీపీ విచారణ ఎందుకు అన్న